ప్రకటించారండి స్పష్టంగా సర్వేలు చేసి ఈ తేదీకి 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత మేము లెక్కలు కట్టాం, అక్కడే జరుగుతుంది ఎక్కువ అన్నారు. ఏ మిగిలిన రోజుల్లో ఎందుకు జరగదు, కార్తీక మాసంలో ఎందుకు జరగదు? అప్పుడు మన మనసు వేరుగా ఉంటుంది. కార్తీక మాసం మహాపాపం. ఆ రకంగా కార్తీక మాసాలు కొంత ఉపకారం చేసి, అందుకే ఆ జాగ్రత్తగా ఉండి నీ జీవితాన్ని నడిపించుకోవడం ఉందే అది వ్యక్తిత్వ వికాసం. నువ్వు ఇంత ఇంజనీరింగ్ చదివి నువ్వు ర్యాంకులు తెచ్చుకుని కేఎల్ యూనివర్సిటీకి మహత్తరమైన ప్రతిష్ట పేరు కూడా తెస్తాము, బాగానే ఉంటుంది. దానికేముంది? ర్యాంక్ చదివిన విద్యార్థి అంటే తల్లిదండ్రులు ఇటు అటు నుంచుంటారు, మధ్యలో స్వీట్ కూడా పెడతారు, ప్రిన్సిపాల్ గారు కూడా వస్తారు, అన్నీ బాగుంటాయి, పత్రికల వాళ్ళు ఫోటో వేస్తారు. ర్యాంక్ విద్యార్థి తల్లి నోట్లో స్వీట్ పెడుతున్న దృశ్యం ఆ తల్లికి తెలియదు, అదే చివరి ముద్ద, మళ్ళీ వాడు అన్నం పెట్టడం, ఆ స్వీటే చివరిది, లాస్ట్. నేను తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు, ఆస్ట్రేలియాకు అమెరికాకు పోయాడు. ఇంక తల్లి ఎవరికి కావాలి? వృద్ధాశ్రమంలో భార్యశారు పెట్టుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో. కాకపోతే ఏసీ రూమ్ పెట్టామో మాట్లాడి, ఏసీ పెడితే ఎవరికి కావాలమ్మా? తల్లి అన్నం, కొడుకు అన్నం పెడితే ఆ తల్లి సంతోషం వేరు, ఏసీ వేస్తే ఆనందం వేరు. కొడుకో కోళ్ళలో కూతురు అల్లుడో దగ్గర ఉండి అమ్మా తిన్నావా అని అడిగితే కలిగే ఆనందం 100 ఏసీలు పెడితే మాత్రం వస్తుందండి. ఆ మమకారం, ఆ అనుబంధం, దానికి కదా మనం ప్రాధాన్యం ఇవ్వాల్సింది. అందుకని జీవితాన్ని నడిపించుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఎంత బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, బీటెక్ చదివితే బీటెక్, ఎంటెక్ చదివితే టెక్, అంతకంటే ఏం లేదు. ఇంకా టెక్కు పెరుగుతుంది. టెక్కు పెరిగితే ఉపయోగం ఏంటి? ఆపదలందు ధైర్య గుణం. ఆపద వస్తే కాస్త నిలబడగలగాలండి. చిన్న ఆపద రాగానే వాడు తట్టుకోలేని పరిస్థితి ఎందుకు వస్తుంది తెలుసా? యోగ వాసిష్టం అనే గ్రంథంలో చెబుతారు అద్భుతమైన మాట. చింతనేనైధతే చింత ఇంధనేనేవ పావకః నశ్యత్యచింతనేనైవ వినేంధనైవానలక అంటాడు. ఈ ఆపద రాని ఏది రాని మనం గొప్ప సన్మానం పొందామండి, ఎక్కడో గొప్ప ర్యాంకే వచ్చి అనుకుందాం, కాలేజీ ఫస్ట్ మనమే వచ్చాం, పేపర్లో వేశారు. మీకు ఆనందం ఎప్పుడుంది గమనించండి. లోపల పరిశీలించుకోవాలి, బయట వాళ్ళన్నా కాదు. ఎవరైనా వచ్చి మెచ్చుకున్నప్పుడే ఉంటుందమ్మా, మామూలుగా ఉంటే ఉండదు. ఎవరన్నా వచ్చి నువ్వు ర్యాంక్ కదా, మళ్ళీ నువ్వు ర్యాంక్, మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఎన్నిసార్లు అవుతావు? నలుగురు వచ్చి 4 సార్లు ర్యాంక్ అన్నాక నైబ్యాక్ విసుకొచ్చి సంత ఊరు ఏముండదు, అయిపోయింది ఇంకా. అంటే గమనించండి, సంతోషమైనా దుఃఖమైనా ఏదైనా మనం గుర్తు చేసుకున్న కొద్దీ పెరుగుతుంది. అంచేత ఆపద వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దాన్ని మరీ గుర్తు చేసుకోవద్దు. ఎవరో గుర్తు చేయడం వేరే విషయం, పరిస్థితుల ద్వారా గుర్తొస్తే అది వేరే విషయం. కానీ మనంతరం మనం కూర్చొని ఇలా జరిగిందేమిటి, అలా జరిగిందేమిటో, ఇంకా టోటోయి అనవసరం. ఇక్కడ ఎవరు లేరుగా. అందుకే పూర్వం సినిమా పాటలో చెప్పేవారు, తలచినదే జరిగి